అమెరికా విభజన రాజకీయాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఇండియన్స్ కు మాత్రమే కాదు, అక్కడి ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉన్న చోట ఉండక అధికారం ఉంది కదా అని ఇతర దేశాలపై టారిఫ్ విధిస్తూ సునకానందం పొందాలనుకుంది. ఇందులో మన భారత్ కూడా ఉంది. చట్టాలు పరిమితులతో పని లేకుండా సొంతంగా టారిఫ్లు విధిస్తూ వస్తున్నారు. దీంతో దాదాపు చాలా దేశాలకు అమెరికా శత్రు దేశంగా మారింది. ఎక్కడైనా కూడా గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది. ఇక్కడ ట్రంప్ తీసుకుంటున్నాడు తప్పితే ఇవ్వటం లేదు. చిన్న చిన్న దేశాలను సైతం టార్గెట్ చేస్తూ వాటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవి చాలవన్నట్లు విభజన అంటూ మరో నిప్పు రాజేశారు. దీంతో ఫలితంగా ట్రంప్ సన్నిహితుడు ప్రాణాల్ని కోల్పోయారు. ట్రంప్ సన్నిహితుడు తన భావజాలాన్ని అమెరికా మొత్తం వ్యాపింపజేయాలని పర్యటిస్తున్న చార్లీ కిర్క్ను ఓ దుండగుడు కాల్చి చంపాడు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో ఈ హత్య జరిగింది. కిర్క్ తన అమెరికన్ కమ్బ్యాక్ టూర్లో భాగంగా యూనివర్సిటీ ఈవెంట్లో మాట్లాడుతున్నాడు. ఇది 14 నగరాల యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమం. విభజన రాజకీయాలు ఎంత ప్రమాదకరమో కిర్క్ హత్య నిరూపిస్తోంది. చార్లీ కిర్క్ యొక్క అమెరికన్ కమ్బ్యాక్ టూర్కు వ్యతిరేకంగా అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో నిరసనలు జరిగాయి. దీనికి కారణం కిర్క్ది విభజనాత్మక రాజకీయ భావజాలం. ఇమ్మిగ్రేషన్, జెండర్ గుర్తింపు, జాతి సమస్యలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై తీవ్రమైన అభిప్రాయాలతో ఉంటాడు. ఈ అభిప్రాయాలు వివాదాస్పదంగా, ద్వేషపూరితంగా ఉంటాయి. కిర్క్ గతంలో జాత్యంతర వివాహాలు, ట్రాన్స్జెండర్ హక్కులు, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇవి విద్యార్థులు, కార్యకర్తల్లో అతనిపై ద్వేషాన్ని పెంచాయి. యూనివర్సిటీలో కిర్క్ సభకు అనుమతి వద్దని నిరసనలు జరిగినా అనుమతిచ్చారు. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి కారణమైన జార్జ్ ఫ్లాయిడ్ మరణం డ్రగ్ ఓవర్డోస్ వల్ల జరిగిందని చెప్పటం వివాదానికి దారితీసింది. వీడియోలో స్పష్టంగా ఉన్న కిర్క్ నల్లజాతి వారిపై ఆయన వ్యతిరేక భావజాలం బయటపడింది. కిర్క్ స్థాపించిన టీపీయూఎస్ఏ యువతలో కన్జర్వేటివ్ భావజాలాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ సంస్థ ద్వేషం, విభజన పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ట్రంప్ కిర్క్ను బాగా ప్రోత్సహించారు. సమాజంలో విభజన వస్తేనే రాజకీయంగా మేలు జరుగుతుందన్న భావనతో కిర్క్ను ట్రంప్ ప్రోత్సహించారు. విశ్వవిద్యాలయ క్యాంపస్లలో ప్రూవ్ మీ రాంగ్ పేరుతో కిర్క్ చర్చలు నిర్వహించారు. ఈ చర్చలు తరచూ తీవ్రమైన వాగ్వాదాలకు దారితీశాయి. ఇవి నిరసనలుగా మారాయి. అతను ఎక్కడికి వెళ్లినా నో హెడ్, నో ఫియర్, కిర్క్ ఇక్కడ రావద్దనే బ్యానర్లు పెట్టేవారు. యూటా వ్యాలీ యూనివర్సిటీ విద్యార్థులు కిర్క్ రాకను నిషేధించాలని ఆన్లైన్ పిటిషన్ ద్వారా డిమాండ్ చేశారు. అతని రాక విశ్వవిద్యాలయంలో విభజన అభిప్రాయాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. అయినా అనుమతి వచ్చింది. ఆయన హత్యకు గురైన సమయంలో కూడా ప్రూవ్ మీ రాంగ్ అనే అంశంపై వాదనకి దిగారు. ట్రంప్ పూర్తిగా విషబీజాల మీద రాజకీయం చేస్తున్నారు. ఫలితంగా ఆయనపైనే ఓసారి హత్యాయత్నం జరిగింది. బయటపడ్డారు. కిర్క్ బయటపడలేకపోయారు. రాజకీయ హత్యలు చేయాలన్నంత ద్వేషం ఇతరులపై పెంచడం వల్లనే ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. ఇది అమెరికాను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది. మరి దీన్ని ఏ విధంగా అక్కడి ట్రంప్ గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేస్తుందో చూడాలి.